Hello guys, welcome to Voice of Cinema and the last film of this festive 'నారి నారి నడుమ మురారి' ఇప్పుడే చూసాను. సో మూవీ చూసాక నాకేమనిపించిందంటే ఇట్ వాస్ గుడ్. అంటే ఒక క్లీన్ అండ్ నీట్ ఎంటర్‌టైనర్ అండ్ నాకు ఈ ఫిల్మ్ చాలా బెటర్ అనిపించింది మిగతా ఫిల్మ్స్‌తో పోల్చుకుంటే. సో ఎందుకనేది మనం లాస్ట్‌లో మాట్లాడుకుందాం. ఈ సినిమా స్టోరీ చాలా సింపుల్‌గా ఉంటుంది. నీట్ కామెడీ ఉంటుంది. స్టోరీ ఎక్కడ డైవర్ట్ అవ్వదు. డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో అది మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. అండ్ నాకు మోస్ట్ పార్ట్స్‌లో కామెడీ చాలా బాగా వర్క్ అయింది. నాకిదొక పర్ఫెక్ట్ సంక్రాంతి ఫ్యామిలీ ఫిల్మ్‌లా అనిపించింది. అండ్ ఎవ్రీ టైమ్ లాగానే 'శర్వానంద్‌కి' ఇది థర్డ్ సంక్రాంతి ఫిల్మ్. అంటే ఎప్పుడొచ్చినా చాలా సింపుల్‌గా ఒక చిన్న సినిమాతోనొచ్చి హిట్ కొట్టుకొని ఎళ్ళిపోతాడు. సో ఈ సంక్రాంతి కూడా అలానే చేస్తాడు. అంటే ఇన్ని పెద్ద సినిమాలలో సైలెంట్‌గా వచ్చి హిట్ కొట్టుకొని ఎళ్ళిపోయిండు. నాకు మాత్రం ఫస్ట్ హాఫ్ ఇంకా సెకండ్ హాఫ్ 2 బ్యాలెన్సింగ్ అనిపించింది. గుడ్ ఫస్ట్ హాఫ్ అండ్ గుడ్ సెకండ్ హాఫ్. అండ్ మోస్ట్‌లీ నాకు కామెడీ సెకండ్ హాఫ్‌లో బాగా వర్క్ అయింది. అండ్ ఫస్ట్ హాఫ్‌లో కూడా ఆల్మోస్ట్ వర్క్ అయింది నాకు కామెడీ. జస్ట్ ఫస్ట్ హాఫ్‌లో ఒక 20 మినిట్స్ కొంచెం టైం పట్టింది. ఫస్ట్ 20 మినిట్స్ కొంచెం స్టోరీ నుంచి కామెడీకి చెప్పడానికి టైం పట్టింది. సో మిగతాదంతా నాకు బాగా వర్క్ అయింది సినిమాలో. సినిమాలో మెయిన్ పాజిటివ్స్ వచ్చేసి శర్వానంద్ యాక్టింగ్ అండ్ నరేష్ కామెడీ టైమింగ్. అండ్ మనకి సినిమాలో మోస్ట్ ఆఫ్ ద కామెడీ నరేష్ దగ్గర నుంచి వస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ నాకు బాగా వర్క్ అయింది నరేష్ గారి కామెడీ. అండ్ చాలా కొన్ని సీన్‌లకైతే బాగా నవ్వుకున్నాను నేను. చాలా రోజుల తర్వాత శర్వానంద్‌ని స్క్రీన్ మీద చూస్తుంటే చాలా బాగా అనిపించింది. అంటే నేను లాస్ట్ టైము మంచి లుక్స్ అంటే ఆ చామ్‌నెస్‌ని చూసింది 'పడి పడి లేచే మనసు' మూవీలో. అండ్ మళ్ళీ ఆ మూవీ తర్వాత మళ్ళీ మనకి ఈ మూవీలో ఆ లుక్స్ బాగా అనిపిస్తాయి. నాకు 'శర్వానంద్' కామెడీ టైమ్ కూడా చాలా బాగా నచ్చింది. మెయిన్‌లీ 'శర్వానంద్‌కి' ఇంకా 'నరేష్‌కి' ఉండే కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి. చాలా బాగా వర్క్ అయ్యాయి. కొన్ని హిలేరియస్ సీన్స్ ఉంటాయి వాళ్ళిద్దరి మధ్యల. అండ్ సపోర్టింగ్‌గా 'సత్య', 'వెన్నెల కిషోర్', 'శర్వా' వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ ఎవరైతే చేసారో వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. అండ్ నాకు 'సునీల్' క్యారెక్టర్ అంత ఇంప్రెసివ్ ఏమి అనిపియలేదు. కొంచెం ఇంకా బాగా చూపియాల్సింది 'సునీల్‌ని' సినిమాలో. అండ్ హీరోయిన్స్ సంయుక్త ఇంకా ఇంకొక హీరోయిన్ మన 'ఏజెంట్' సినిమాలో హీరోయిన్. వాళ్ళిద్దరూ కూడా చాలా బా చేస్తారు. ఉన్నంత సేపు బానే చేశారు వాళ్ళిద్దరు కూడా. సినిమాలో ఒక 3 సాంగ్స్ ఉన్నాయి. నాకు 3 సాంగ్స్ పెద్దగా ఎక్కలేదు. నేను ఫస్ట్ టైమ్ చూసుకున్నాను స్క్రీన్ మీద. కొంచెం వాళ్ళు ముందే రిలీజ్ చేసి కొంచెం ఆ సాంగ్స్‌ని ప్రమోట్ చేసుంటే ఎక్కేదేమో. అంటే సాంగ్స్ బావున్నాయి. బట్ ఫస్ట్ టైమ్ చూసేసరికి పెద్దగా ఎక్కలేదు నాకు. అండ్ డైరెక్టర్ డన్ ఎ గ్రేట్ జాబ్. తన రైటింగ్ చాలా బావుంది ఈ సినిమాలో. తన ప్రీవియస్ ఫిల్మ్ 'సామర్జవర్గమనంలో' కూడా సేమ్ అలానే ఆ రైటింగ్ గాని, ఒక నీట్ అండ్ క్లీన్ ఎంటర్‌టైనర్‌లా ఉంటుంది. సో, ఈ ఫిల్మ్ కూడా అలానే ఉంది. సినిమాలో నెగెటివ్స్ వచ్చేసి మనకి మెయిన్‌లీ నాకు ఫస్ట్ హాఫ్‌లో గాని, సెకండ్ హాఫ్‌లో గాని సినిమా కొంచెం స్లో పేస్‌డ్ వెళ్తుంది. సినిమా వచ్చేటప్పుడు కొంచెం స్లో పేస్ అనిపిస్తుంది. బట్ మళ్ళీ మనకి ఆ కామెడీతోని కవర్ చేస్తారు. ఆ స్లో పేస్ లేకపోయి ఉంటే సినిమా కొంచెం ఇంకా ఎంగేజింగ్‌గా రాసుకొనుంటే ఇంకా బాగా వర్క్ అయ్యేది. అండ్ ఆ క్లైమాక్స్ కొంచెం రొటీన్ అనిపించింది. కొంచెం డిఫరెంట్‌గా చూపించుంటే బావుండేది. అక్కడ కొంచెం రైటింగ్ బాగుండింటే ఇంకా బాగా వర్క్ అయ్యేది. అండ్ సినిమాలో ఒక కేమియో ఉంటుంది. అది పెద్దగా ఇంపాక్ట్ ఏమి ఉండదు సినిమాలో. అసలది అవసరం లేదు. వేరే క్యారెక్టర్‌ని పెట్టినా నడిచేది. బట్ ఎందుకో తీసుకొచ్చి ఇరికిచ్చినట్టు అనిపించింది ఆ క్యారెక్టర్‌ని. అక్కడ కొంచెం పోనీ మంచిగా రాసుకొని అక్కడ క్యారెక్టర్‌ని మంచిగా చూపించినా బాగుండేది. సో, పెద్దగా అయితే వర్క్ అవ్వలేదు నాకు ఆ క్యారెక్టర్. అండ్ నాకు ఓవరాల్‌గా సినిమా మాత్రం ఒక క్లీన్ అండ్ నీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లా అనిపించింది. సో, ఓవరాల్‌గా ఇదొక మంచి ఫిల్మ్. ఈ సంక్రాంతికి మీ ఫ్యామిలీస్‌ని తీసుకొని వెళ్ళండి. మీ ఫ్యామిలీస్ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని చూసేటప్పుడు. అండ్ ఫైనల్లీ వి హావ్ కంప్లీటెడ్ ది సంక్రాంతి ఫిల్మ్ ఫెస్టివల్ సీజన్. ఈ సంక్రాంతికి 5 ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి. ఈ సంక్రాంతి నాకు ఏ ఫిల్మ్ బాగా అనిపించిందంటే నేను టాప్ 5లో చెప్తాను. సో, ఫస్ట్ వచ్చేసి 'నారి నారి నడుమ మురారి'. అండ్ సెకండ్ అండ్ థర్డ్‌లో నాకు పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. నాకు 'మనశంకర వరప్రసాద్', 'అనగనగా ఒక రాజు' 2 బానే అనిపించినాయి. దాని తర్వాత 'రాజసబ్' నచ్చింది. అండ్ ఫైనల్లీ 'భరత మహాశయులకు విజ్ఞప్తి'. మనకి సంక్రాంతికి రిలీజ్ అయిన 5 ఫిల్మ్స్‌లో ఒక 'రాజసబ్' మూవీ తప్ప మిగతా 4 ఫిల్మ్స్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్సే. సో, మెయిన్‌లీ నాకు బాగా ఎందుకు ఈ 'నారి నారి నడుమ మురారి' నచ్చిందంటే, నాకు 'నారి నారి నడుమ మురారిలో' స్టోరీ ఉంది. అంటే స్టోరీ పెద్ద స్టోరీ ఏం సింపుల్ స్టోరీ. అంటే ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా, ఎక్కడ ఇల్లాజిక్ లేకుండా, ఓవర్ ద టాప్ వెళ్ళకుండా చాలా నీట్ అండ్ క్లీన్ ఉంది. సో, అందుకే నాకు 'నారి నారి నడుమ మురారి' బా నచ్చింది. సో, మళ్ళీ మనం ఈ 5 ఫిల్మ్స్ మీద ఇంకో వీడియోలో మాట్లాడుకుందాము. అంటే మనం ప్రీవియస్‌లీ ఈ మూవీస్ ఏం రిలీజ్ అవ్వకముందు సంక్రాంతి ఫెస్టివల్ అని ఒక వీడియో తీసాము. సో, మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను చూడండి. అండ్ మళ్ళీ సేమ్ అలానే ఆఫ్టర్ రిలీజ్ మీద సో, ఈ 5 మూవీస్ గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాము. ఆ వీడియో కూడా నాకు తెలిసి ఇంకో 1 వీక్‌లో వచ్చేస్తుంది. సో, అప్పటి వరకు ఎవరైనా మూవీస్ చూడాలనుకుంటే వెళ్లి చూడండి. అండ్ ఈ సంక్రాంతికి మూవీస్ అయిపోయాయి. మళ్ళీ మనకి నెక్స్ట్ వీడియో రావడానికి ఇంకో 1 వీక్ టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ కాబట్టి వీడియోస్ రాకపోవచ్చు. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో, అప్పటి వరకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏ మూవీ అయితే చూసారో, మీకు ఏ మూవీ బాగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మాకు ఇన్‌స్టాగ్రామ్ అని ఒక ఛానెల్ ఉంది 'వాయిస్ ఆఫ్ సినిమా' అని. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. వెళ్లి అక్కడ కూడా ఫాలో కొట్టండి. అక్కడ కూడా అప్డేట్స్ వస్తుంటాయి. అండ్ వెళ్ళే ముందు అందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మీ 'వాయిస్ ఆఫ్ సినిమా'.